పెద్ద పెద్ద బ్యాంకులు కూడా ఇవాళ నీరవ్ మోడీ దెబ్బకి, విజయమాల్య దెబ్బకి, ఇంకా అలాంటి గన్నయ్య దెబ్బకి ఏమైపోయిందంటే ఖచ్చితంగా స్ట్రక్చర్డ్ ప్రాపర్టీ పెడితేనే వాళ్ళు లోన్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ ప్రక్రియ స్టార్ట్ అయింది. అసలు ఎంత అమానవీయమైనటువంటి విషయం అంటే ఇది, అంటే రక్తం మరిగిపోతూ ఉంటుంది కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఎందుకంటే ఒక కోర్టులో ఏదైనా కేసు వేయాలంటే లక్షల రూపాయల ఫీజులు కట్టాలి. అది భరించగలిగేటువంటి ఆర్థిక స్తోమత మాలాంటి వాళ్ళకి ఉండదు. ఈ జ్ఞానం ఉన్న వాళ్ళకి ఆ ఆర్థిక స్తోమత ఉండదు. కోర్టులో కేసు వేస్తే కానీ ఇలాంటి విషయాలకు పరిష్కారం రాదు. సో బ్యాంక్ ఏంటంటే ఒక ఇల్లుని సాధారణంగా ప్రిఫర్ చేస్తుంది. ఒక ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఆ అప్పు తీసుకునేటువంటి ఆ అప్లికెంటు అంటే ఆ రుణగ్రహీత, అతని భార్య, పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులు, ఇంకా అక్కడక్కడ అయితే పెళ్లి కాని చెల్లెలో, లేకపోతే వితంతువులో, లేకపోతే ఇంకా పాపం ఏ రక్షణ లేనటువంటి స్త్రీలో కొంతమంది ఉంటారు. ఇలాగా కనీసం అంటే నలుగురు, ఇక ఎక్కువగా చూసుకుంటే కనుక ఒక 6-7 మంది ఉంటారు. మేము చాలా సందర్భాల్లో చూసాము. ఈ సర్ఫాస్ యాక్ట్ అని వచ్చిన తర్వాత ఇది సర్ఫాస్ యాక్ట్ కాదు, ఒక పాము అన్నటువంటి అభిప్రాయంలోకి మేము అందరం వెళ్ళిపోయాం. ఎందుకంటే నువ్వు రుణం ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుందో, రుణం కట్టకపోతే ఏం జరుగుతుందో అనేది ఫ్యామిలీ మెంబర్స్కి ఏ బ్యాంకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వదు. అప్పు ఇచ్చేస్తున్నాం, మీ పెద్ద పెద్ద బోర్డులు పెడతారు కదా, మీరు చూడండి, ఏ సిటీలను చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలా ప్రముఖమైనటువంటి జాతీయ బ్యాంకులన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా బోర్డులు పెడతారు. అక్కడ 7.56%, మా దగ్గరకు వస్తే కనుక 7.23% ఇంట్రెస్ట్, మా దగ్గర ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, డాక్యుమెంట్ ఛార్జెస్ ఉండవు, లేకపోతే అది ఉండదు, ఇది ఉండదు, ఈ గిఫ్ట్లు ఇస్తాం, ఆ గిఫ్ట్లు ఇస్తాం, ఫ్రీ ఇన్సూరెన్స్, ఇలా రకరకాలుగా వాళ్ళు ఒక వ్యాపార సంస్థల్లాగా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం మూలంగా ప్రతి ఒక్కళ్ళు రుణాలకి అట్రాక్ట్ అవుతున్నారు. ఒక వ్యక్తి వెళ్ళి ఏదో వ్యాపారం చేసుకోవడం కోసం, ఏదో ఇండస్ట్రీ పెట్టుకోవడం కోసం, లేకపోతే గృహ రుణమో ఏదో మొత్తానికి అప్పు తీసుకుంటాడు. అప్పు తీసుకున్న తర్వాత దురదృష్టవశాత్తు డిఫాల్టర్ అవుతాడు. అది అసహజము కాదు, ఎక్కడా ప్రపంచంలో జరగనటువంటి పని కాదు. సర్వసాధారణంగా ఒక వ్యక్తి వ్యాపారం పెడితే అతను సక్సెస్ అవ్వడానికి, అవ్వకపోవడానికి, ఫెయిల్ అవ్వడానికి 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు వెంటనే అతన్ని రీహాబిలిటేట్ చేయడం అనేటువంటి ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్ని పూర్తిగా మర్చిపోయినాయి బ్యాంకులన్నీ కూడా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్లో ఏముందంటే ఒక యూనిట్ దెబ్బతింటే దాన్ని రీహాబిలిటేట్ చేయాలి. ఏ బ్యాంక్ అయినా సరే నష్టాల్లో కూరుకుపోయినటువంటి ఆ సంస్థ యొక్క యాజమాన్యాన్ని కూర్చోబెట్టి మీకు ఎందుకు నష్టం వచ్చింది, డబ్బులు మళ్ళీ మీకు కావాలా, ఒకవేళ మళ్ళీ కావాలంటే ఎంత కావాల్సి వస్తుంది, మీరు ఎక్కడ నష్టపోయారు, మీ సరుకు ఆగిపోయిందా, అమ్మేసిన సరుకుకి డబ్బులు రాలేదా, ఇలాంటివన్నీ అతనితో కూలంకషంగా చర్చించి అతన్ని రీహాబిలిటేట్ చేయాలి, అకౌంట్ రీస్ట్రక్చర్ చేయాలి. ఏమీ చెయ్యు.